హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. ఈ రోజు మనం ఎక్కడికి వచ్చామంటే బసవతారకం హాస్పిటల్. బసవతారకం హాస్పిటల్ దగ్గర ఎంతో మంది కష్టాలు పడుతుంటారు, రోడ్ల మీద పనుకోవడం. అసలు ఎలా ఉంది అంటే వాళ్ళు ఏ విధమైన కష్టాలు పడుతున్నారు ఏంటి అనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. నాతో రండి. హాయ్ బ్రో. సార్ ఏం చేస్తున్నారు మీరు? మేము మేస్త్రి పని చేస్తాం సార్. ఎందుకున్నారు ఇక్కడ? ఇక్కడ పనికి వచ్చినాం సార్. మేము అన్నం ఇక్కడ అన్నం పెడతారంటే అన్నం తినడానికి లైన్ లో నిలబడి అన్నం తినడానికి వచ్చినాం సార్. అంటే ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? సార్ మేము ఇక్కడ దాదాపు బాగానే ఉన్నాం. ఇక్కడ 3 ఏళ్ళ నుంచి ఉన్నాం. ఎక్కడ పని చేస్తుంటారు? మేము ఎక్కువ ఖమ్మం లోపల చేస్తాం సార్. ఇప్పుడు ఇక్కడ వచ్చినాం పనికి. ఇక్కడ అన్నం పెడుతున్నారు అని తెలిసింది, అందుకే ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఎంతో మంది రోడ్ల మీద పనుకుంటూ ఉన్నారు. అవును సార్. అంటే రోడ్డు మీద ఎందుకు పనుకుంటున్నారు? హాస్పిటల్ లోపల బెడ్లు ఇవ్వట్లేదు అసలు ఏంటి? అక్కడ బెడ్లు లేక కొంతమందికి ఇక్కడ బయట పనుకుంటున్నారు వాళ్ళు. తర్వాత పాపం వాళ్ళు బంధువులు ఉంటారు కదా, వాళ్ళు కూడా మిగతా వాళ్ళు అందరూ ఇక్కడే ఉంటారు. వాళ్ళ అన్నం కోసం ఇక్కడే వస్తారు, అందరూ ఇక్కడే తింటాం. మేము ఇక్కడ లైన్ లో అన్నం పెడతారు. పాపం చాలా మంది వచ్చి అన్నం తినేస్తాం, తినేసి పనికి వెళ్ళిపోతాం సార్. మీకు రోజుకి ఎంత వస్తుంది కూలి? సార్ మాకు 800 ఇస్తారు సార్ కూలి, లేబర్ కూలి. పిల్లలు ఉన్నారు మీకు? 2 పిల్లలు, బాబు కూతురు సార్. ఏం చేస్తుంటారు, ఏం చదువుతున్నారు? సార్ బాబు వచ్చేసి 7వ క్లాసు, గవర్నమెంట్ స్కూల్. కూతురు కూడా అక్కడే 9వ క్లాస్. థ్యాంక్ యూ అండి. ఓకే సార్. ఎందుకు వచ్చారు? ఏం బాగాలేదు తెలంగాణ పడుకుంటాం. ఇప్పుడు బాగా ఎన్ని రోజులు ఉంటున్నారు? 2 నెలలు. 2 రోజులా? 2 నెలల నుంచి ఉన్నారు ఆయన. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏమి మీకు సలహా ఇచ్చిందా? ఫండింగ్ కానీ ఫుడ్ రోడ్డు మేము పెడుతున్నారా? ఇంత చల్ల అయింది, మేడ పనుకుంటున్నారా? సాయంత్రం లోపల పోతారా? చలిగా ఏమి ఉండట్లేదు మీకు? ఏ ఊరు మీది? పండితాపురం, ఖమ్మం జిల్లా. ఖమ్మం జిల్లా పండితాపురం. పెళ్ళాము, ఐ మీన్ మీ వైఫ్, పిల్లలు ఏడున్నారు? ఆడున్నారా? వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఇక్కడే పడుకుంటారు. మీరు ఏం చేస్తుంటారు? వ్యవసాయమా? ఎకరాలు ఉంది పను? లేదా? కౌలు తీసుకుంటారా? కౌలు తీసుకుంటా. ఏం వేస్తారు పొలంలో? పత్తి, తోట. ఏమన్నా వస్తుందా ఆదాయం? ఓకే. ఏం చెప్పారు ఇప్పుడు హాస్పిటల్ మీకు? కరెంట్ పెట్టారు, పెద్దది పోయింది, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ అయింది. అది చూడము మేము ఇప్పుడు, గవర్నమెంట్ చూసుకోండి అన్నది. ఇక్కడ నిరూప హాస్పిటల్ ఆడికి పోయి ఎక్స్రే తీసినాం సోమవారం రానని చెప్పి. నయమవుతుంటా? మీ వైఫ్ కి నీకు తోడుకు వచ్చిందా? ఏందమ్మా అసలు ఎందుకు ఉన్నారేట? ఆయనకి క్యాన్సర్ అని వచ్చినాం సార్. అయితే ఇక్కడ మంచిగానే చూస్తారు, చూశారు. కరెంట్ కూడా పెట్టారు 43 రోజులు మంచిగానే చూస్తారు. గానీ ఇంకా వేరే చోట మళ్ళా గడ్డ అయితే అమ్మా డబ్బులు తలుగుతాయి అంటే డబ్బులు లేవు అమ్మా మా కాడ అంటే, మరి డబ్బులు లేవు అంటున్నావు కదా, గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూసుకొని మళ్ళీ ఇడికి రా అమ్మా నేను చూస్తా అన్నారు. అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోయి చూస్తున్నాం. వాళ్ళు ఇంకా రిపోర్ట్ ఇయ్యలే, ఇచ్చినాక మళ్ళా ఇక్కడ వచ్చి చూస్తాం. పడుకోవడానికి ఏమి ఇవ్వలేదు అక్కడ వాళ్ళు? చాలా మంది ఉన్నారు కదా, చూడలేదని బయట రేకులు చెట్టు ఉంది కదా, దాని కింద పండుకుంటున్నాం. మంచిగానే ఉంది. రేత్రిపాటు చలిగా ఉండట్లేదా? ఏం లేదు సార్, ఏం లేదు. ఇగో పాపం వాళ్ళు ఎంత మంచి చూస్తారు హాస్పిటల్ వాళ్ళు, చెప్పలేము. మా దగ్గోళ్ళు అసలు ఈ పాటికి చచ్చిపోవాలి గానీ హాస్పిటల్ చేయబట్టి మేము బతుకుతున్నాం. బాగా చూస్తున్నారు మరి? మంచిగానే చూస్తారు సార్. అన్నం గాని ఏదైనా ఏ లోటు లేదు, మంచిగా. రోడ్డు మీద పడుకుంటున్నారు అయితే? అంటే అక్కడ ఇప్పుడు పేషెంట్లు చాలా మంది ఉంటారు కదా, ఇక్కడ చల్లదనం అని పీడీలు గిట్ట కాలుస్తాడు సార్. కాల్చకూడదు కదా, బాగాలేనప్పుడు చెప్పకూడదా మీరు? మరి చెబుతాను, డాక్టర్ కూడా చెప్తారు కానీ ఆయన ఆగట్లే. మీకేమన్నా ఖర్చు అవుతుందా హాస్పిటల్లో? ఏం అన్ని బయట పెడతారు సార్, బయట ఏం ఖర్చు లేదు. కొద్దిగా ఇది అది ఉంటే ఇక అది కూడా మాకు కావాలి కదా, ఖర్చులు లేకుంటే ఎట్లా ఉంటది సార్? ఒక్క పావులో బేడ ఖర్చు పెడుతూనే ఉంటున్నాం, పనికి పోయి పెడుతూనే ఉన్నా. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. హాయ్ భయ్యా, ఏంటి ఎప్పటి నుంచి ఉంటున్నారు అసలు ఇక్కడ? ఇక్కడ 1 month నుంచి ఉంటాను. ఎందుకు ఉంటున్నారు? నాకు హ్యాండ్ క్యాప్, కాల్ తీసి కూడా ఎక్కిపోయి దానివల్ల ఇక్కడే ఉంటాను. ఇక్కడే
పడుకుంటున్నారు కదా, మరి చలి ఏం పుట్టట్లేదు మీకు? చలి మొత్తం, చలి దోమలు ఈగలు మొత్తం ఇక్కడ. మరి హాస్పిటల్లో మీకు బెడ్ లేదా? హాస్పిటల్ ఏం లేదు, ఏమన్నా బెడ్ కావాలంటే వాటికి మనీ పే చేయాలి. ఎంత పే చేయాలి? 7,000 పే చేయాలి. 7,000. మరి ఇక్కడ పడుకోవడం వల్ల మరి ఇంకా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా మరి? ఇష్యూస్ వస్తే ఇంకా ఫుల్గా కప్పుకొని పండుకోవటం, ఇంకా మస్కిటోస్ కి వాటికి వీటికి మొత్తం నిండా కప్పుకొని చలిగా ఉండట్లేదు ఎదురుపూట? చాలా చలిగా ఉంది. మరి ఫుడ్ ఇదంతా ఎట్లా మీకు? ఫుడ్ ఎవరైనా డొనేట్ చేస్తారు లేకపోతే బయట నుంచి తెచ్చుకొని తింటాం. అసలు మీకేం బాగాలేదు హెల్త్? హెల్త్ షుగర్, గ్యాస్ ట్రబుల్, ఐబీ, వీటి వల్ల చిన్న దెబ్బ తగిలినా కానీ చాలా ప్రాబ్లం. షుగర్ వల్ల ప్రాబ్లం, మళ్ళీ ఇదొకటి హిప్స్, వాటి వల్ల కూడా చాలా ప్రాబ్లం. చూపించండి. ఇది కూడా తీసేయాలి, షుగర్ వల్ల తీసేసి రాడ్ ఎంత ప్రాబ్లం అంటే అంత ప్రాబ్లం. ఏ ఊరు మీది? ఖమ్మం డిస్టిక్ మనుగూరు. ఇప్పుడు కొత్తగూడెం డిస్టిక్ అయితే భద్రాద్రి, కొత్తగూడెం డిస్టిక్ మనుగూరు. మీ ఫ్యామిలీ? మా ఫ్యామిలీ అంటే మా అమ్మాయికి పెళ్లి చేసేసాను, మా ఆవిడ చనిపోయారు, ఎవరు లేరు. కూతురు పెళ్లి చేసేసాను, ఇంకా మగ పిల్లలు ఎవరు లేరు, ఒకటే కూతురు పెళ్లి చేసేసారు. చాలా ప్రాబ్లం ఉంది, నాకు పెట్టేవాళ్ళు కూడా ఎవరు లేక ఇక్కడికి వచ్చి బాధపడి. ఏం చేస్తుంటారు మీరు ఊర్లో? నేను డ్రైవర్ నండి. డ్రైవర్? డ్రైవర్? లారీ డ్రైవర్, స్కూల్ బస్సులకి. లారీ డ్యూటీ దిగినాక యాక్టింగ్ పిలుస్తా ఉంటారు. ఇప్పుడు డ్రైవర్ రెస్ట్ లో ఉంటారు కదా, అప్పుడు స్కూల్ బస్సులకు పోతా ఉంటాను. నేను లారీ డ్రైవర్. చాలా ఇబ్బంది అయింది, నాకు ఎవరు పెట్టేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు చాలా ఇబ్బంది. నా కుక్క ఎవరిది? నా కుక్క నేను చిన్నప్పటి నుంచి నా దగ్గరే ఉంటుంది. నాకి కొంచెం కదా మాది కాదు, కొంచెం ఏమైనా మిగిలితే అన్నం కొంచెం పెడతా, తెచ్చుకున్న దాంట్లో మిగులుతుంది కదా, ఇంకా బయట పడేగా డస్ట్బిన్ చేయగా ఆకుంటుంది. లేకుంటే ఇట్లాంటి బాక్స్ ఉంటుంది కదా, బాక్స్ లో అన్నం పెట్టేసి పెడతాం. సరే, మరి ఎప్పుడు చేస్తా అన్నారు మీకు? ఇది ఒకటి అయిపోయింది కదా, ఇది అయిపోయి 2 months అయింది. ఇది ఒక్కొక్క దానికి 5 months పట్టాలంటే గ్యాప్. ఇప్పుడు 5 నెలలు ఏడే ఉండాలి మరి? 2 months అయిపోయింది, ఇంకా 3 months ఇక్కడ రోడ్డు మీదే ఉండాలి. అటు పోయి రావాలంటే ఛార్జీలు, అప్ అండ్ డౌన్, మంచి చెడ్డ ఎవరు లేరు. ఇక్కడే ఉండి ఏమన్నా తెచ్చుకొని తిని ఇక్కడే ఉంది. మరి కష్టంగా లేదా ఎట్లా? చాలా కష్టంగా ఉంది. ఎవరు హెల్ప్ చేయట్లేదా? ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు. గవర్నమెంట్ గానీ బాలకృష్ణ గారు? బాలకృష్ణ సార్ వస్తే నా కోసమే సపరేట్ గా రారు కదా, చేస్తారు, హెల్ప్ చేస్తారు ఆయన వస్తే. కాకపోతే నేను ఒక్కని ఇక్కడ ఉన్నా కదా, నా కోసం ఒక్కరి కోసం రారు కదా, ఆయన బిజీగా ఉంటారు. ఇదే ఫుడ్ వేసి పిలిస్తే వచ్చిందా? వచ్చింది. పిలవండి ఒకసారి. రామకృష్ణ, ఏ రామకృష్ణ, రాము నిద్రపోతుంది. ఓకే అండి. కుక్క కూడా పెరుగుతుంది. ఓకే అండి థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్. హాయ్ బ్రో. హాయ్ అన్న, మీ పేరేం పేరు? మారుతి రఘురామ్. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? ఇక్కడ మాక్సిమం నేను 25 days నుంచి ఉంటున్నా. ఏం చేస్తుంటారు మీరు? నాకు కొంచెం జాబ్ ప్రాబ్లం వచ్చి ఇక్కడికి వచ్చాను. జాబ్ ట్రబుల్ అయింది, అన్ఫార్చునేట్లీ శాలరీ లేట్ అవడంతో నా కొంచెం రూమ్ ఖాళీ చేయాల్సి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు మొబైల్, వ్యాలెట్, పర్సు అంతా కొట్టేశారు. కొంచెం దొంగలు ఎక్కువ ఉన్నారు ఇక్కడ, అన్సేఫ్టీ లైఫ్ సరిగా లేదు. కొంచెం మాకు ఎవరైనా పెద్దలు ఏదైనా దయదలిచి ఇట్లా ఆదుకుంటే, ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఫుడ్ అయితే చాలా మంది డొనేట్ చేస్తున్నారు ఏదో పెద్ద మనసుతో, ఫుడ్ కి కొదవలేదు. కాకపోతే ఇక్కడ మాత్రం సేఫ్టీ లేదు, రిస్కీ లైఫ్ ఉంది. టాయిలెట్స్ కూడా టాయిలెట్స్ పెట్టారు, నార్మల్ టాయిలెట్స్ లేవు. సో లేడీస్ కి చాలా ఇబ్బంది అవుతుంది. లేడీస్ బయటికి పోయి రావాలంటే ప్రతిసారి డైలీ 20 రూపీస్, 40 రూపీస్ కి స్నానంకి తీసుకుంటున్నారు, 10 రూపీస్ కి వాష్రూమ్ కి తీసుకుంటున్నారు, 70 రూపీస్ స్నానం కి తీసుకుంటున్నారు. టూ మచ్ రేటు ఇది, మరీ దారుణం. మనకి తిరుపతిలో కూడా ఇంత కాస్ట్లీ లేదు, ఇంత హైటెక్ సిటీలో ఉండడం మరీ దారుణం ఉంది. కాస్త పబ్లిక్ టాయిలెట్ ఏదైనా కట్టిస్తే కూడా ఇక్కడ మంచిదే ఉంటుంది. లేడీస్ కోసమైనా, జెంట్స్ అయితే బయటికి వెళ్తారు, లేడీస్ కోసమైనా పిల్లల కోసమైనా చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి కాస్త ఫుడ్ అయితే దొరుకుతుంది, కానీ ఏదైనా దయచేసి కొంచెం అన్ఫార్చునేట్లీ నాకైతే కొంచెం కాలు ఇంజూర్ అయింది. కొంచెం కాళ్ళు చేతులు బాగున్న వాళ్ళకి కొంచెం ఏదైనా పని చూపిస్తే బెటర్. పని చూపించి డైలీ వేక్ ఇస్తుంటే కూడా వాళ్ళు ఒక పని చేసుకుంటారు. ఇక్కడ నుంచి పని చేసుకోలేక ఫుడ్ తిని ఇక్కడ సరిగ్గా నిద్ర పట్టక చలికి వణుకుతూ కొంతమంది పెద్దవాళ్ళు వచ్చి బెడ్షీట్స్ అవి డొనేట్ చేయడం వల్ల మాకు సరిపోతుంది. రాత్రిపూట వాటితో సర్దుకుంటున్నాం. మీరేం చదువుకున్నారు? బీకామ్ కంప్యూటర్స్. ఏం జాబ్ చేసేవాళ్ళు? అంత టిష్యూ పేపర్ కంపెనీలోన
టీ షర్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మేనేజ్మెంట్ చేసేది. ఎంత శాలరీ వచ్చేది? 28,000 వచ్చేది. ఏం చేసేవాళ్ళు శాలరీ? మ్యారీడా మీరు? అన్మ్యారీడ్. అన్మ్యారీడా? ఇంటికి పంపించేవాళ్ళ? ఇంటికి పంపిస్తుంటాను. అండ్ నేను రూమ్ రెంట్ 7,000 రూమ్ రెంట్ అంతే కట్టుకునేటోని. కాకపోతే అక్కడ కొంచెం అన్ఫార్చునేట్లీ సీనియర్స్ స్కామ్ చేస్తుంటే నాకు వాళ్ళకి కొంచెం లొల్లి అయింది. దాని నుంచి వాళ్ళ డామినేట్ నుంచి నాకు శాలరీ హోల్డ్ అయ్యి బయటకు వచ్చాను. ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్తే ఒక 10 మంది ఉంటారు పక్కన, కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది వెళ్ళు అంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మొబైల్, వ్యాలెట్, పర్సు మొత్తం మిస్ అయిపోయినాయి. ఇక్కడ వీళ్ళు కూడా సామాన్లు, ఫ్యామిలీ పర్సన్స్ కూడా సామాన్లు చాలా పోతున్నాయి. అండ్ ఇంకొకటి ఏమంటే దారుణం, నైట్ టైంలో ఎవరెవరో వస్తారు, ముక్కు మొహం తెలియని బ్యాచ్లు వస్తుంటారు కొంతమంది. 2-3 బ్యాచ్లు గంజాయి తాగొచ్చి ఎవరెవరినో తలలు బగలు కొట్టి పోతుంటారు అనవసరంగా. చంపేసిన దిక్కు లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇలాంటి చోట మీరు ఇట్లా కొనుక్కోవడం రిస్కీగా అనిపించట్లేదు మీకు? నైట్ అంతా ఇట్లా కూర్చొనే ఉంటాం, ఆడ కొట్టుకుంటుంటారు, ఈడ కొట్టుకుంటుంటారు, తలలు వాళ్ళు కొట్టు. ఆల్రెడీ పోలీస్ కూడా క్రైమ్ అయింది, తీసుకెళ్లిపోయారు కొంతమంది. ఈయన మీద కూడా మర్డర్ దౌడకి తలకి అనవసరంగా వచ్చి కొట్టారు. లావు బొంగులతో అంత స్టిచెస్ పడాల్సిన టైం ఆయన వద్దన్నాడు. ఉస్మానియాకి తీసుకెళ్తే స్టిచెస్ వేయాల్సింది, నాకు వద్దన్నాడు స్టిచెస్. ఎందుకంటే బయట పడుకుంటాను చలికి, అది మళ్ళీ స్టిచెస్ తట్టుకోలేను, ఇల్లు లేదు కదా. మీకు చలిగా అనిపించట్లేదు ఇక్కడ? డైలీ చలి అన్న, ఇట్లా కప్పుకొని ఊరిగా కూర్చుంటాం, రాత్రి వణుకుతూనే ఉంటాం ఇలాగా. అంతే, మంచు కురుస్తుంటది ఎక్కువ, గాలి ఏం లేదు కానీ మంచు కురుస్తుంటది, మంచుకి వణుకుతా ఉంటాం. అంటే మీరు అట్లా జరుగుతున్నప్పుడు పోలీస్ స్టేషన్ లో కానీ అట్లా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కొంచెం సేఫ్, పోలీసులు వస్తున్నారు, అప్పుడప్పుడు వస్తున్నారు, తిరుగుతున్నారు వాళ్ళు పోలీసులు ఉన్న బట్టే కాస్త మాకి జాగ్రత్త దొరుకుతుంది. అలాంటి వాళ్ళని కొంచెం తీసుకెళ్లిపోయారు కూడా, తీసుకెళ్లిపోయి ట్రీట్మెంట్ ఇచ్చారు. ఆ ట్రీట్మెంట్ ఇవ్వడం వలన కొంతమందికి భయం ఉండి రావడం లేదు. అయినా కూడా వేరే వాళ్ళు వస్తున్నారు, ఎవరెవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఏమో అర్థం కాదు, ముక్కు మొహం తెలియదు. వాళ్ళు ఆ గంజాయి కూడా తాగి వస్తుంటారు. ఆ గంజాయి తాగిన సమయంలోనూ మైండ్ అన్కాన్షియస్ లో ఉంటుంది. అనవసరం కొట్టడం అంతే వాళ్ళ కాన్సెప్ట్, ఎవరినో ఒకరిని కొట్టడం, వెళ్ళిపోవడం, ఎవరో ఒకరు తల బొగలు కొట్టడం, వెళ్ళిపోవడం. పక్కన కూడా ఒక లేడీకి తల బొగలు కొట్టాయి, తల బండరాయి తల మీద వేసుకుంటారు. పక్కన కూడా మీకు పక్కన డెందులోనే కనిపిస్తారు, తల మీద బండరాయి వేసి కొట్టిపోయినారు. ఆమెకు ఇంతవరకు ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ వాళ్ళ భర్తకి వాళ్ళకి డబ్బులు లేక పబ్లిక్ ట్రీట్మెంట్ తీసుకొని పట్ట కట్టించుకున్నాం. సో ఇక్కడ ఏదైనా ఇక్కడ ఉన్న వాళ్ళకి పని చూపిస్తే వాళ్ళు చేసుకుంటారు, పని చేసుకుని 4 డబ్బులు సంపాదించుకొని ఏదో ఒక రూమ్ కిరాయి తీసుకుంటారు. ఇట్లాంటి ఫ్యామిలీస్ మహా అయితే ఈ సర్కిల్ లో ఒక 4,000కి రూమ్ కిరాయిలు దొరుకుతాయి. మంత్లీ డైలీ ఎంత వద్దు, ఒక 500 కూలీ దొరికినా చాలు. 4,000 కట్టుకోవడం వీళ్ళకి ఏమి ఇబ్బంది కాదు. ఎవరికైనా మాకైనా వాళ్ళకైనా కలిసి ఉంటున్నాం, చేసుకుంటాం, కష్టపడడానికి ఏమి ఇబ్బంది లేదన్న. సో మాకు ఏదైనా మార్గం చూపిస్తే దయదలిచిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరేం పేరు? ఎక్కడ ఉంటారు మీరు? ఏ ఊరు? మాది ఇది హైదరాబాద్. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారు? నేను ఒక వారం. ఎందుకు? ఇదే డ్యూటీ లేక, పని లేక, ఇంట్లో పని దొరకకుండా కష్టాలతో ఇక్కడ ఎక్కడన్నా జాబ్ తెరిస్తే మేము వెళ్ళిపోతాం. ఇక్కడ ఉండాలనే ఆశ లేదు మాకు కూడా. పిల్లలు ఇంత రోడ్ మీద, ఎందుకంటే ఏదో ఒకటి గొడవ అయితేనే ఉంది. రాత్రి గంట మేము పండుకోలేం, ఈ పిల్లలను ఎవరో ఎత్తుకుపోతారు, అది భయం. కావాలనే ఉంటాం, మా ఇంట్లో పొద్దున్నం పండుకుంటాం కొంచెం సేపు, 1:30కి 2 దాకా హుషారే ఉంటాం. ఇక్కడ ఏదో పెద్దోళ్ళు వాళ్ళు ఇంత అన్నం టిఫిన్ ఇచ్చట అదే తినేస్తాం. మీ హస్బెండ్ అతను ఏదో దెబ్బ తగిలిందా? ఇక్కడ కొట్టిపోయింది అన్న. ఎందుకని? ఇక్కడ తాగిన వాళ్ళు వస్తారు, గాంజా తాగుతారు కదా, వాళ్ళు వచ్చిండు, మా ఆయనని కొట్టిండు, ఆ బాత్రూమ్ ఆయనని గుర కొట్టిండు, ఆ బాత్రూమ్ లేడా వాళ్ళని కొట్టారు. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంట, ఫోన్లు ఇవ్వాలంట. మేము ఏ నుంచి తెచ్చేయాలన్నయ్య చెప్పు? మాకు ఏదో తిండి లేకనే మేము బాధల్లో ఇంట్లో కొట్లాడ పెట్టుకొని ఇంటికొచ్చినాం. మాకేమైనా పని దొరికితే మేము పిల్లలను తీసుకొని ఎందుకు వెళ్తాం? వాళ్ళేమో రాత్రికి 1 గంటలకు వస్తారు, నా డబ్బులు ఇవ్వండి, ఫోన్లు ఇవ్వండి, లేకుంటే కొట్టేస్తారు, లేకుంటే వాళ్ళకి ఏమైనా డబ్బులు ఒక 20-50 ఇస్తాం, వెళ్ళిపోతారు. ఏమన్నారు? వాళ్ళకి డబ్బులు పైసలు కావాలి అంతే. వాళ్ళకి రాత్రికి వస్తారు చూడు, 1-2:30కి వస్తారు. బెడ్షీట్ పట్టినా కూడా బెడ్షీట్లు గుంజుకుంటారు అని. వాళ్ళకి ఇంకా అన్నం కూడా అడిగితే అన్నం కూడా ఇవ్వాలి. మేము 1:30కు గాంజా తాగడానికి ఇటుకొస్తారు. ఈ అబ్బాయిని కూడా కొట్టాడు పాపం. ఒక ముస్లిం ఏం చేసిన, ఆ ముస్లింని కూడా కొట్టు. అలా ఇలా జరుగుతుంది. అందుకే రాత్రి పూట మేము పనుకోం, హుషారే ఉంటుంది. ఇంత టిఫిన్ దొరికితే ఎక్కడన్నా జాబ్ దొరికితే చూద్దామని ఆశ. మాకు ఒక చాలా డ్యూటీ దొరికింది, టొలిచోకి అని. ఒక వారం అయినా ఆయన పిలిచి అన్నాడు, ఆ తర్వాత మేము వెళ్ళిపోతాం. థ్యాంక్ యూ.